హైదరాబాద్ లో లైవ్ వచ్చినట్టు ఇది 4 రోజులు మా పిల్లలందరూ కొని పెట్టడం జేబులో నేను ఇష్టాన్ని అది పెట్టుకునేది కాదమ్మా రోడ్డు కాదు మర్చిపోయి మనం పడతాను మాట్లాడగలను ఎందుకు మాట్లాడతారు మాట్లాడాలి చెప్పావు ఇంక మాట్లాడు ఇందులో రా లైవ్ ఎట్లా వస్తుంది దీంట్లో లైవ్ నాకు ఛానల్ ఓపెన్ చేయండి మీ దాంట్లో మళ్ళీ నేను 4 లాగిన్ అవ్వాలి నేను ఒకటి కాదు మంచిదండి భోజనాలు అయిపోయినాయి చక్కగా పర్లేదా ఇవాళ ఏమన్నా కాస్త బాగుందా సాంబార్ బాగుందా నేను తినలేదు కిందకి వెళ్ళాను అన్నం తీసుకొని తినలా అదే మీకు అచ్చుకోవట్లేదా అదృష్టం లేదు అచ్చు థ్యాంక్ యూ మంచిది మనం 3 కుర్చీలేనా ఖాళీ ఇంకా రవీంద్రుడు వెనక్కి వెళ్ళినట్టు అన్నాడుగా అదే నేనే ఒకప్పుడు ఒక రోజు ఆలోచన చేస్తాను ఏం చేస్తాను తెలుసా ఏసీలో కూర్చుంటాం చల్లగా ఉంటాం అవును ఇక్కడ చచ్చిపోతే మరి అక్కడ గాలి ఆడదు కదా చిన్న మీద ఆలోచన లేదు చచ్చిపోతే అక్కడ ఫ్యాన్ లేదు కదా అక్కడ కూడా లోపల ఏమైనా పెట్టుకునే ఏర్పాటు చేసుకోవచ్చా అనుకుంటాను ఏమండి అవును ఏమన్నా బూతులేం కాదుగా మనం మాట్లాడుకుంటున్నాం అసభ్యకరమైనవి కాదుగా మరణాన్ని గురించి మాట్లాడుకుంటున్నాం మరణం తర్వాత కూడా శరీరం ఏమైనా కోరుకుంటుందేమో మాట్లాడుతున్నాం మరణం తర్వాత కూడా శరీరం ఏమైనా కోరుకుంటుందా ఇప్పుడు కోరుకుంటున్న శరీరమే ఇప్పుడు చచ్చిపోయినా కూడా కోరుకుంటుందా అప్పుడు దానికి కోరికలు ఉంటాయా ఉండవు కదా కాబట్టి కోరుకోదని మన కంక్లూజన్ పడతాం మనం ఎక్కడ ఉంచుకోవాలండి కదలకూడదు ఇక అదే అడ్డం కనుక ఎక్కడ జరగచ్చు సంపూర్ణతలోనికి మనము సాగిపోదు. ఫిబ్రవరి పత్రిక 6వ అధ్యాయము వచనము ఎఫ్సీ 4:11-3 దాని గురించి ఇది కరెక్ట్గా 20 నిమిషాలు 20 నిమిషాలు కూడా ఉండవు, ఎందుకంటే ముగింపు కొంచెం ఎక్కువగా ఉంది. దాని తర్వాత విశ్వాసం నుండి తొలగుట అపాయం, విశ్వాసం నుండి తొలగుట అపాయం. మరి ఈ 2 పాఠాలు మన మధ్యలో ఉన్నవి. మరి ఈ 2 పాఠాలు అయిపోతే జయకరంగా శుభకరంగా ఈరోజు క్లాస్ 26 పాఠాలు విజయవంతంగా దిగ్విజయంగా మిగిలి. కాబట్టి ఈ సమయంలో రాజేష్ వచ్చి ప్రార్థనలో చెప్తారు మనకి. రెండవ సెషన్కి అందరూ కుడి చేరు వచ్చిన మనతో పట్టు కూడా తొమ్మిది వంటలు తెలుస్తారు. తల వచ్చినందుకే ప్రకటన పరమంలో 4 వచ్చిన తండ్రి ప్రభుత్వ తండ్రి దైవ తండ్రి మీ యొక్క పరిశుద్ధమైన శ్రేష్టమైన నామమునకు మీకే స్థుతులు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం తండ్రి. ఈరోజు ఉదయకాలం వరకు కూడా ఎన్నో విషయాలు మీ యొక్క దాసుల ద్వారా మాకు విజిట్ చేశారు, ఎన్నో విషయాలు నేర్చుకున్నాం తండ్రి.
ఈ 2వ సెక్షన్లో కూడా బ్రహ్మం గారు మీ యొక్క నోటి పూర్వక మాట్లాడుతుండగా అతని నుండి వచ్చేటువంటి ప్రతి మాట కూడా మేము ఎంతో శ్రద్ధగా వినగలిగే చెవిని గ్రహించగల మనసుని తెచ్చండి. ఆ మాట మా హృదయంలో ఉంచుకొని వాటి ప్రకారం నడుచుకునేటువంటి గొప్ప ధన్యతను తెచ్చండి. విలువలు మాత్రమే ఇవ్వకుండా వాటిని ప్రకారం అనుసరించి నడుచుకునేటువంటి గొప్ప ధన్యతను తెచ్చి ముందుకొస్తున్నానండి. మీ వాక్యాన్ని బోధిస్తున్నటువంటి బ్రహ్మం గారిని జ్ఞాపకం చేసుకోండి. మాకు ఏ రీతిగా బోధిస్తే అర్థమవుతుంది ఆ రీతిగా బోధించడానికి కావాల్సినటువంటి జ్ఞానాన్ని, శక్తిని, బలాన్ని అతను తెచ్చామని యేసుక్రీస్తు శ్రేష్టమైన నామములో ప్రార్థించి వెళ్తున్నాం తండ్రి. మంచిదండి. ఒక ఆత్మీయ గీతాన్ని మనం అందరం కలిసి మరి పాడతానికి ఎవరైనా మనకు వస్తానంటే సంతోషంగా వారిని ఆహ్వానిస్తాను. ఎవరు వచ్చినా బాధ లేదు. బాబురావు వచ్చినా బాబురావు వచ్చాడా? ఈసారి ఎవరు? సైమను రవీంద్రుడు వచ్చాడా? రవి పాడడానికి పాట ఆత్మీయ గీతం పాడడానికి రమ్మంటారు. నాయక్ గారు వస్తాడా? కాసేపు అల్లెల్లోయ స్తుతి మరి పాడుతుందా? నిద్రలో పోతే రండి. ఇంకా సురేష్ గారు సురేష్ గారు రావచ్చు. మీరు రండి, ఉంచండి, ఇబ్బంది ఏముంది? ఇక్కడ ఏమి రిస్ట్రిక్షన్స్ ఏమి లేవండి మీ దగ్గర. ఇంకా ఒకళ్ళు వెళ్ళొచ్చు. రాజేష్ నువ్వు వద్దులే, పొద్దున వెళ్ళావుగా. అదే పాడతాం. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అల్లా సైన్యములకు అధిపతి అయిన ఆ దేవుని స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. అలసంద్రములను దాటించిన ఆ యెహోవాను స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. ఆకాశము నుండి మన్నాను పంపిన ఆ దేవుని స్తుతించెదము. ఆకాశము నుండి మన్నాను పంపిన దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలములను పంపిన ఆ దేవుని స్తుతించెదము. బండలోని మధుర జలమును పంపిన ఆ దేవుని స్తుతించెదము. హల్లెలూయా స్తుతి మహిమా ఎల్లప్పుడూ దేవునికి చెందును. హల్లెలూయా 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 హల్లెలూయా. పూర్తిగా లేదా? లేనట్టుగానే ఉంది ఎక్స్ప్రెషన్స్. అంటే మొదటి బ్రదర్ సింగిల్ పడితే అందరూ పడండి, కొంతమంది ఏమో ఒక రకంగా పడాలి. స్టైల్ మారుతాం. స్టైల్ మార్పు అప్పుడు అప్పుడు కలవడం ఇబ్బంది. ప్రసన్న బోర్డుకి వెళ్దాం మనం. ప్రసన్న బోర్డుకి వెళ్దామా? ఇల్లు మారింది.
ఎక్కడ మారింది అంటావా? ఇప్పుడు వేరే నీ మీద కామెంటరీ పెట్టింది. దాని మీద కామెంట్ పెట్టారు లాగారు ఏయ్. లోపల వేసింది. ఆయన జరుగుతుందో మరి దారుణంగా అయితే అట్లాంటి వాళ్ళు మనకి ఎందుకండి? ఎలా కొట్టేసుకుంటున్నావు? ఎలా మాటలు చెప్పుకుని నల్ల మాటలు ఎగరేస్తున్నావు. సరే మంచిది. సాయంకాలపు సెషన్లో మరి సహోదరులు మన మధ్య ఉన్న బ్రహ్మం గారు 2 లెసన్స్ ముగిస్తారు. ఆ 2 లెసన్స్లో ఉన్నటువంటి సారాంశాన్ని బ్రీఫ్గా ముందుకు సాగిపోతే మనము 3:30 కల్లా అన్ని కార్యక్రమాలు 3:30కి ముగింపు కార్యక్రమం కూడా మనం పూరించుకుంటే 3:30 మంచిది. ఇంకా మళ్ళీ పిలువబడతారని ముందే మిగిలితే ఇంకా పిలువబడతారని చెప్తారు. మధ్యాహ్నం తరగతికి ఇచ్చేసినటువంటి సోదరులకు ప్రొవైడెడ్ డేస్కృష్ణాలు వందనాలు తెలియజేస్తున్నాం. ఈరోజు ఈ సెక్షన్లో మనం సంపూర్ణమైన ముందుకు సాగిపోదాము అనేటువంటి పాఠం ప్రయత్నం. సంపూర్ణతలోనికి మనం సాగిపోతున్నాం. హెబ్రీ పత్రిక 6. పర్ఫెక్ట్ అనే పదం ఇంగ్లీష్లో దీనికోసం వాడతారు. సంపూర్ణత. ఒక కాఫీ ఇచ్చి తాగిన తర్వాత మనం ఇంగ్లీష్లో మాట్లాడే మాట ఏంటంటే పర్ఫెక్ట్ అంటాం. అంటే పర్ఫెక్ట్ అంటే కాంబినేషన్ అనేది కరెక్ట్గా సెట్ అయిందని అర్థం అన్నమాట. పర్ఫెక్ట్ అనే పదం సంపూర్ణత. అంటే సంపూర్ణత అనే పదానికి యేసుక్రీస్తు ఇచ్చినటువంటి నిర్వచనం ఏంటంటే, ఒక ధనవంతుడు వచ్చి నిత్యజీవానికి వాసన అవడానికి నేనేం చేయాలి అని చెప్పి అడిగినప్పుడు ఆయన ఆజ్ఞల గురించి అడిగితే ఆ 2 ఆజ్ఞల గురించి చెప్పాడు. ఇవన్నీ కూడా నేను బాల్యం నుండి చేస్తున్నాను కదా అని అన్నాడు. అయితే మార్క్స్ వార్త 10:21, మత్తయి సువార్త 19:21 ఈ రెండింటిని కూడా ప్యారలల్ వర్సెస్ అన్నమాట, సమాంతర వచనాలు. ఈ సమాంతర వచనాన్ని చదువుకుంటే అక్కడ ఈ మత్తయి సువార్తలోనేమో పరిపూర్ణుడు అనేటువంటి మాట, మార్క్స్ వార్తలోనేమో పదవి లేని అనేటువంటి మాటలో తీసుకొస్తారు. అంటే పరిపూర్ణత అంటే అర్థం ఏంటంటే కొదవ లేని అని. దేనికి కొదవ లేని అంటే పరలోకానికి పోవడానికి కొదవ లేని అని అర్థం అనమాట. అక్కడ అంటే పరలోకానికి పోవడానికి నీ దగ్గర కొదవ లేని లక్షణాలన్నీ ఉన్నాయా? పర్ఫెక్ట్గా ఉన్నావా? పరలోకం పోయేంత పర్ఫెక్ట్గా ఉన్నావా? ఇక్కడ పరిపూర్ణత అంటే అది అర్థం అన్నాడు. హెబ్రీ పత్రికలో ఉద్దేశం ఏంటంటే అక్కడ చెప్తాడు బాప్తిస్మం గురించి, మృతుల పునరుద్ధానం గురించి, మారుమనసు గురించి, హస్త నిక్షేపణ గురించి. ఇవన్నీ కూడా ఏంటంటే ప్రాథమిక విషయాలు అన్నమాట. ఈ ప్రాథమిక విషయాల్లో ఉంటేనే ఇక ఈ బాప్తిస్మము, హస్త నిక్షేపణం ఇవన్నీ కూడా ఏంటంటే సంపూర్ణతలోకి నేను తీసుకెళ్ళలేవు. ఇవి అవసరమే, ఫండమెంటల్స్ అవసరమే. కానీ వీటిని దాటినటువంటి స్థితిలోకి నువ్వు వెళ్ళిపోవాలి పరలోకం పోవాలంటే. నీ గమ్యం ఏమై ఉందంటే నీ టార్గెట్ పరలోకం పోవాలి అనేది. కొరింథీ పత్రికలో 1 కొరింథీ పత్రికలో 9వ అధ్యాయము 24వ వచనంలో గురి వద్దకే నేను పరిగెత్తుతున్నాను అంటాడు. 9:24 గురి వద్దకే నేను అంటే నీ గురి ఏంటిది? నీ గురి ఏంటిదంటే పరలోకము. నువ్వు బాప్తిస్మం తీసుకునేది, నీ మారుమనసు పొందేది, సువార్తను వినటం, విశ్వసించటం. మారుమనసు అంటే పాప జీవితాన్ని విడిచిపెట్టడం. ఈ రోజు నుంచి నేను యేసు ప్రభు మాటల ప్రకారం జీవిస్తానని తీర్మానించుకొని బాప్తిస్మం తీసుకోవడం. ఆ రోజు నుంచే నువ్వు యేసుక్రీస్తు చెప్పినట్లుగా ఆరాధన చేయటం. ఆ రోజు నుంచే యేసు ప్రభు ఏ విషయాల్లో ఏం చెప్పినా సరే అన్ని విషయాలు ఆయన మాట పెట్టి ఇవన్నీ కూడా ఉద్దేశం ఏంటంటే నిన్ను మరణం లేని, దుఃఖం లేని, కన్నీళ్ళు లేని, వేదన లేని దేవుణ్ణి ఈ వేగాలు కూడా మరి చూసేటువంటి పరిస్థితి, ఈ నిత్య జీవాన్ని నువ్వు పొందడం కోసమే నేను ఏం చేయాలంటే ఈ ప్రాథమిక సంగతులు ఏవైతే ఉన్నాయో వాటిని మరలా వేయకుండా మనం సంపూర్ణంగా కొనసాగాలి అనేది హెబ్రీ లేఖకుడు బోధిస్తున్నటువంటి సత్యం అన్నమాట. ఈ
పరలోకము పోవడానికి పరిపూర్ణులు అనేటువంటి పదాన్ని కూడా మత్తయి సువార్తలో కొండ మీద ప్రసంగాల్లో యేసుక్రీస్తు ఒక నిర్వచనం ఇచ్చాడు. మీ అందరికీ తెలిసినటువంటి కేవలం నేను జస్ట్ మీకు గుర్తు చేస్తున్నాను. అక్కడ నీతిమంతుల మీద అనీతిమంతుల మీద తన సూర్యరశ్మి, పాపులకి నీతిమంతుల మీద తన వర్షాన్ని కురిపిస్తాడు. అంటే దేవుడికి పక్షపాతం లేదు. అలాగనే నీకు వందనాలు చెప్పినటువంటి వాళ్ళకే నువ్వు వందనాలు చేస్తే ఏం ఉపయోగము అని మాట్లాడుతూ అలాగే అన్ని జనులు కూడా చేస్తారు కదా, అన్ని జనుల కన్నా ఇంకా ప్రత్యేకంగా మీరు ఉండాలంటే మీరేం చేయాలంటే మీ శత్రువులను ప్రేమించాలి, మీ శత్రువుల కొరకు ప్రార్థన చేయాలి అని చెప్తూ 48వ వచనం ఏం తెలియజేస్తుందంటే మీ పరలోకపు తండ్రి పరిపూర్ణుడు కనుక మీరు కూడా పరిపూర్ణులై ఉండి అని చెప్పేసి అన్నమాట. అంటే ఇక్కడ పర్ఫెక్ట్ అంటే పరిపూర్ణత అంటే అక్కడ అర్థం ఏమని దాని నుంచి గ్రహించవచ్చు? శత్రువుల కొరకు ప్రార్థన చేసే స్థితి, శత్రువుల్ని ప్రేమించే స్థితి. మనకి వందనాలు చెప్పకపోయినా సరే మనం కూడా తిరిగి వందనాలు చెప్పేటువంటి స్థితి. అంటే ఇవన్నీ కూడా పరిపూర్ణతకి గుర్తులు. మీరు మీ తండ్రి అయినటువంటి దేవునికి కుమారులు అయినట్లు మీ శత్రువులను ప్రేమించండి, వారి కొరకు ప్రార్థన చేయండి, మిమ్మల్ని హింసించే వారి కొరకు ప్రార్థన చేయండి. అంటే ఎప్పుడు మీ పరలోక తండ్రికి మీరు కుమారులు అయి ఉంటారు. శత్రువులను ప్రేమించే ఆ గుణగణాలని నువ్వు డెవలప్ చేసుకున్నప్పుడు, నీ హృదయంలో వాటిని అలవాటు చేసుకున్నప్పుడు, ఆ లక్షణాలు కలిగి ఉంటున్నప్పుడు, ఆ లక్షణాలను నువ్వు అందరూ సాధన చేస్తున్నప్పుడు, శత్రువులను ప్రేమించే స్థితి, శత్రువుల కొరకు ప్రార్థించే స్థితి, పరలోకపు తండ్రికి మీరు కుమారులు అయి ఉండాలి. ఎందుకంటే పరలోకపు తండ్రి అలాంటి అన్నమాట. ఆహారం అనేది క్రైస్తవులకే ఇస్తున్నాడా? క్రైస్తవేతరులకు ఇస్తున్నాడు. ఆయన అందరికీ ఇస్తున్నాడు. గాలి అనేది అందరికీ ఇస్తున్నాడు. నీరు అనేది అందరికీ ఇస్తున్నాడు. ఈ భూమి అనేది అందరికీ ఇస్తున్నాడు. అంటే దేవుడికి పక్షపాతం లేదు. అంటే దేవుడికి ఉండాల్సినటువంటి ఈ యొక్క లక్షణాలు, ఈ గుణగణాలు ఆయన కుమారులుగా మనం కూడా ఉన్నట్లయితే ఆ పరలోకపు తండ్రి ఎలాగైనా పరిపూర్ణుడు, మనం కూడా ఎలాగైనా పరిపూర్ణులుగా ఉంటాము అని దేవుని యొక్క గ్రంథం తెలియజేస్తున్నాం. కాబట్టి మనము పరిపూర్ణులు అవడానికి ప్రయత్నాలు చేయాలి. ఈ ప్రయత్నాల్లో క్రైస్తవ జీవితం ఎలాంటిదంటే ఒక పరుగు పందెంతో క్రైస్తవ జీవితాన్ని మరి దేవుడు పోల్చడం జరిగిందనమాట. పరుగు పందెం యొక్క ఉద్దేశాలు మళ్ళీ ఎవరికి తెలియనటువంటివి కావన్నమాట. అథ్లెట్స్ ఉంటారు, వాళ్ళు ఆయా మరి పరుగు పందాల్లో పోటీలు పెడతా ఉన్నప్పుడు ఒలింపిక్స్ లో వాళ్ళు పాల్గొంటా ఉంటారు. ఒలింపిక్స్ కి వాళ్ళు మరి హాజరు కాకముందు వాళ్ళు చేసేదంతా కూడా సాధన చేస్తారు అనమాట. చాలా విషయాల్లో మితంగా ఉంటారు. ఎందుకంటే శరీరం లావుగా ఉన్నప్పుడు, ఒబెసిటీ ఉన్నప్పుడు వ్యక్తి పరిగెత్తడం చాలా కష్టం అన్నమాట. కాబట్టి మంచి ఆహారం, ఏ ఆహారం తీసుకుంటే మంచిది అనేది ఆహారం తీసుకుంటూ ఉంటారు. ప్రతిరోజు కూడా వాళ్ళు ఏం చేస్తారంటే సాధన చేస్తూ ఉంటారు. అలాగే ఒక క్రిస్టియన్ మరి మనకి వాడుకున్నటువంటిది అదేంటంటే అది కేవలం ఒక బంగారు కప్పు లాంటిలో ఒకటి ఇస్తారనమాట. మనకి ఇవ్వబడేది అక్షయ కిరీటం, వాళ్ళకి ఇవ్వబడేది క్షయమైన కిరీటము, మనకి ఇవ్వబడేది అక్షయమైన కిరీటం అన్నమాట. అక్కడ కొద్దిమంది మాత్రమే ఎవరైతే బరువు పందాలు బాగా ప్రాక్టీస్ చేస్తారో వాళ్ళకే ఆ యొక్క కిరీటం అనేది వస్తుంది. కానీ ఇక్కడ ఈ పరుగు పందెంలో ఎవరైతే మంచిగా పోరాడతారో, జాగ్రత్తగా పోరాడతారో వారందరికీ కూడా ఈ యొక్క కిరీటం, నీతి కిరీటము, లేకపోతే చెప్పబడినటువంటి అక్షయమైన కిరీటము, నీతి కిరీటము, ఇవి జీవ కిరీటము, ఈ పేర్లు అన్నమాట. వీటికి కిరీటం మనకి ఇవ్వబడుతుంది. కాబట్టి పరిపూర్ణత అంటే మీకు అర్థమైందని నేను అనుకుంటున్నాను. ఇక్కడ పరిపూర్ణత అంటే అర్థమైంది పరలోకానికి పోవడానికి కావాల్సినటువంటి ఆ లక్షణాలు మనలో ఉన్నాయా లేవా అనేది. ఒక మంచి కాఫీ, పర్ఫెక్ట్ కాఫీ అంటే అర్థమైంది దాంట్లో ఉన్న కాంబినేషన్స్ అన్ని కూడా పూర్తిగా కరెక్ట్ గా ఎంత కాంబినేషన్ లో ఉండాలో అంత కాంబినేషన్ ఉంటుంది, పర్ఫెక్ట్ అని మనం పేరు పెట్టేస్తాం అనమాట వెంటనే. తర్వాత కొన్ని లక్షణాలని అలవర్చుకోవాలని కూడా గ్రంథం తెలియజేస్తుంది. మొదటి కొరింథీ పత్రిక 9వ అధ్యాయం 24-25 చదువుకుందాం. నాకైనా ముందు మీరు తీయగలిగితే. పందిపురంలో మంది పరిగెత్తి వారందరూ
పందెపు రంగమందు పరిగెత్తు వారందరూ పరిగెత్తుదురు కానీ ఒక్కడే బహుమానం పొందును అని మీకు తెలియదా అటువలే మీరును బహుమానం పొందినట్లుగా పరిగెత్తుడి మరియు పందెమందు పోరాడు ప్రతివాడును అన్ని విషయములందు మితముగా ఉండును వారు క్షేమకు కిరీటం పొందుటకును మనమైతే అక్షయమైన కిరీటము పొందుటకు మితముగా ఉన్నాము కాబట్టి నేను గురి చూడని వాని వలె చాలు సార్. కాబట్టి క్రైస్తవ జీవితంలో మనకున్నటువంటి ఒక టార్గెట్ ఏంటంటే నిత్య జీవం పొందడం అనమాట. నిత్య జీవం పొందడం అంటే ఏ ప్రదేశంలో మరణం ఉండదో, ఏ ప్రదేశంలో దుఃఖం ఉండదో, ఏ ప్రదేశంలో కన్నీళ్ళు ఉండవో, ఏ ప్రదేశంలో వేదన ఉండదో, ఏ ప్రదేశంలో దేవుడిని చూడగలుగుతామో, యుగ యుగాలు ఏ ప్రదేశంలో నిరంతర విశ్రాంతి ఉంటుందో ఆ లోకానికి పరలోకం అని పేరు, దాన్నే నిత్యజీవం అంటారు. అలాంటి ప్రదేశం చేరుకోవాలంటే మన పోరాటంలో చాలా విషయాల్లో మితంగా ఉండాలి, చాలా గుణాలని మనం అలవాటు చేసుకోవాలి. ఒక స్టేట్ ఫస్ట్ ర్యాంక్ ఉన్నటువంటి ఒక అమ్మాయిని మనం ఇంటర్వ్యూ చేస్తే 600కి 600 వచ్చినటువంటి అమ్మాయి ఈ సంవత్సరం మనకు ఉంది 10th క్లాస్ లో. 600కి 600 వచ్చినటువంటి అమ్మాయిని కనుక మనం ఇంటర్వ్యూ చేస్తే, కాకినాడ అమ్మాయి, ఆ అమ్మాయి ఎలాగున 600కి సంపాదించడానికి ఎలాగున చదివి ఉంది అనేది మనం చూస్తే, నిత్య జీవాన్ని పొందడానికి కూడా మన ప్రయాస ఆ కోణంలో అంత ఉన్నతంగా ఉండాలన్నమాట. ఉద్దేశం ఏంటంటే బహుమానం అనేది చాలా ప్రాముఖ్యమైనటువంటి సంగతి అన్నమాట. నేను మోషేని మీకు ఉదాహరణగా పట్టుకొస్తున్నాను. మోషే అనేటువంటి ఆయన అప్పుడున్నటువంటి రాజు చనిపోతే లీగల్ హైర్ గా మోషే తర్వాత రాజు అవుతున్నాడు. నెక్స్ట్ ఫారో ఎవరంటే మోషే. కానీ మోషే అనేటువంటి ఆయన గ్రంథం మాట్లాడుతున్న హెబ్రీ 11:24 మీ అందరికి తెలిసినటువంటిదే. మోషే పెరిగి పెద్దవాడైనప్పుడు ఐగుప్తు ధనము ఒకవైపు ఉంది, తర్వాత ఇంకోవైపు నింద, క్రీస్తు విషయమైన నింద అన్నా, క్రీస్తు విషయమైన నింద ఉంది. కాబట్టి దేన్ని ఎంచుకున్నాడు ఆయన? నిర్ణయించుకున్నాడు. ఒకవైపు రాదవడానికి ఛాన్స్ ఉంది, ఇంకోవైపు దేవుని ప్రజలతో శ్రమలు ఉన్నాయి. దేన్ని ఎంచుకున్నాడు ఆయన? శ్రమలు ఎంచుకున్నాడు. ఎందుకనగా కలగబో బహుమానాన్ని ఆయన ఆలోచించుకున్నాడు. అంటే కలగబో బహుమానం ఏంది? నిత్యజీవము. నిత్యజీవం కావాలని రాదవడానికి ఒప్పుకోలేదు. అంటే రాదవటం కన్నా నిత్యజీవం గొప్పది అనుకున్నాడు. ఆ రోజుల్లో ఐగుప్తు దేశం అంటే మంచిగా ధనధాన్యాలతో తొలదొగేట దేశం. ఆ రోజుల్లో ఇప్పుడు యుఎస్ఏ అంటే అమెరికా ఎలాగనో చైనా ఎలాగనో, అప్పుడు ఆ ఈజిప్ట్కి ఎలాంటి నేమ్ ఉందన్నమాట. నైలు నది ప్రవహించిన దేశం, తినడానికి మంచి తిండి ఉంటుంది. అక్కడ విలాసవంతమైన పరిస్థితులు ఉన్నాయి. విలాసవంతమైన జీవితాన్ని ఈయన వద్దనుకున్నాడు. అంటే వద్దనుకుంది ఎందుకు? కలగబో బహుమానం, అది గ్రంథం మాట్లాడేది. అంటే కలగబో బహుమానం నీకు కావాలంటే జీవితాన్ని ఎలాగైనా జీవించాలంటే మితంగా జీవించాలి. కొన్ని మంచి లక్షణాలు అలవర్చుకోవాలి. యోగు అనేటువంటి పితరుడు గురించి మనకు తెలుసు. యోగు ఏం చేశాడు అంటే తను కంటితో నిబంధన చేసుకున్నాడు. కంటితో నిబంధన చేసుకొని స్త్రీ గురించి నేను చెడుగా చూడకూడదు అనేటువంటి నిబంధన చేసుకొని ఆయన ఈ పాపానికి చాలా దూరంగా జీవించేసాడు అన్నమాట. ఆస్తి మొత్తం పోయినా కానీ ఆయన భార్యని ఒకటే అన్నాడు. ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నాను అన్నాడు. ఆదామైనా కానీ భార్యకి దర్శాడే కానీ ఆదాము నిజానికి కొండుదేంది అవముకు దర్శే. గ్రంథం మాట్లాడింది, యోగ గ్రంథంలోని సంగతి ఉంది. ఆదాము ఏం చేశాడంటే తన భార్యకి, తన కుటుంబానికి భయపడేసేసి కొండ తినేటువంటి పరిస్థితి. కానీ ఇక్కడ యోగొద్దు సరికి అలా లేడు. భార్యని ఏమన్నాడంటే మూర్ఖురాలు మాట్లాడుతున్నావు నువ్వు అని చెప్పి అన్నాడు అన్నమాట. అంటే యోగు కంటితో ఎందుకు నిబంధన చేస్తున్నాడంటే, కంటితో చదివితే మనం యోగ గ్రంథం 31వ అధ్యాయము మొదటి 3-4 వచనాల్లో ఆ పరలోకంలో నాకున్నటువంటి ఆ స్వాస్థ్యము ఏమవుతుంది నేను పరాయి స్త్రీ వైపు చెడుగా చూస్తే అనేటువంటి మాట. అంటే జీవితాన్ని ఏం చేయాలి? జీవితాన్ని మనము సాధన చేసుకోవాలన్నమాట. సాధన చేసుకుంటే పరిపూర్ణత వైపు మనం అడుగులు వేయచ్చు. గ్రంథం తెలియజేస్తుంది.
మనం చూస్తే పౌలు గారు కూడా అదే పరిస్థితి అన్నమాట. ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయము 14-15లో కూడా అన్ని స్థితుల్లోనే ఆయన మరి ఈ బహుమానం పొందడం కోసం ఉన్నతమైనటువంటి ఆ పిలుపునందుకనే బహుమానం కోసం ఆయన పరిగెత్తున్నట్లు గ్రంథం చూస్తాం. అంటే పౌలు గారి యొక్క ఆలోచన కూడా పునరుత్థానంలో పాల్గొనవాలి. పౌలు గారి యొక్క ఆలోచన కూడా ఎలాగైనా సరే జీవకిరీటం పొందాలి. పౌలు గారి యొక్క ఆలోచన ఎలాగైనా సరే తన శరీరాన్ని తాను ఆయన నలగొట్టుకున్నాడు అనమాట. పాపం చేయకుండా ఒకవేళ ఇతరులకు బోధించి ఒకవేళ నేనే పాపము చేస్తానేమో అని చెప్పి పౌలు గారు తన కన్నుతో పాపం చేయకుండా, అలాగనే తను నోటి మాటతో పాపం చేయకుండా ఉండడానికి పౌలు గారు కూడా తన శరీరాన్ని ఏం చేస్తున్నాడు, నల్లగొట్టుకుంటా ఉన్నాడు అనమాట. ఇతరులకు బోధించి ఒకవేళ నేనే ప్రొఫెషన్ అయిపోతామని చెప్పి. అంటే ఈ యొక్క క్రైస్తవ జీవితంలో నీవు పరిపూర్ణత సాధించాలంటే ఖచ్చితంగా ఈ లోకంలో నువ్వు స్వార్థ ప్రకటిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. అలాగనే నీవు మరి భక్తిగా జీవిస్తున్నప్పుడు ఎన్నో శ్రమలు వస్తాయి. ఈ శ్రమలు నిన్నేం చేస్తాయంటే ఒక పరిపూర్ణుడిగా తీర్చిదిద్దాయని దేవుని గ్రంథం తెలియజేస్తున్నాను. ఒకసారి చూడండి హెబ్రీ పత్రికలో 2వ అధ్యాయం 10వ వచనం. హెబ్రీ పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. ఎవరి నిమిత్తం సమస్తమును ఉన్నవో ఎవరి నిమిత్తము సమస్తమును ఉన్నవో సమస్తమును కలుగు ఎవరి వలన సమస్తమును కలుగుచున్నవో ఆయన అనేకులైన కుమారులను మహిమకు తెచ్చుచుండగా వారి రక్షణకర్తను శ్రమ ద్వారా సంపూర్ణుడిగా చేయుట ఆయనకు తగును. కాబట్టి శ్రమలు వచ్చినప్పుడు ఈ శ్రమ ద్వారా పరిపూర్ణులు అవుతాం అన్నమాట. మనం ఇరాక్ అనేటువంటి దేశంలో మరి షడ్రకు మేషకు అబద్ధులుగైనటువంటి వారికి గొప్ప సవాలు. నెబుకద్నెజరు అనేటువంటి ఆయన చాలా పవర్ఫుల్ అన్నమాట. డొనాల్డ్ ట్రంప్ సరిపడు, ఆయనకి జిన్పింగ్ సరిపడు, మోడీ కూడా సరిపడు అన్నమాట. పవర్ఫుల్ పర్సన్ అన్నమాట ఆయన. ఆ రోజుల్లో పవర్ఫుల్ పర్సన్. మొట్టమొదటి ప్రపంచ సామ్రాజ్యం ఏదైనా ఉందంటే అది బబులోను సామ్రాజ్యం, నెబుకద్నెజరు. అంత పవర్ఫుల్ ఉన్న వ్యక్తి ఒక చట్టం చేశాడు అనమాట, విగ్రహాలను మొక్కాలి అని దురాయి మైదానంలో పెట్టి. కానీ షట్రకు మేషకు అబద్ధులైన వాళ్ళు ఖాతరే చేయలేదు. నెబుకద్నెజరు నీకు ప్రత్యుత్తరం ఇవ్వాలని మాకేమీ లేదని చెప్పి ఏకవచనంతో చక్రవర్తితో మాట్లాడారు. అంటే వీళ్ళకు ఉన్నటువంటి ఆలోచన ఏంటంటే వారికి ఉన్నటువంటి భక్తి ధైర్యం తీసుకొచ్చేసింది అన్నమాట. భక్తి నీకుంటే ఆ భక్తి ధైర్యాన్ని తీసుకొచ్చింది అనమాట. చూడండి ఒకసారి సామెతల గ్రంథము 14వ అధ్యాయము 26వ వచనం. సామెతలు 14వ అధ్యాయము 26వ వచనం. యెహోవా యందు భయభక్తులు కలిగి ఉంట ఒక ధైర్యం పుట్టించిన అనమాట. అంటే ఈ ధైర్యాన్ని వాళ్ళు అలవర్చుకున్నారు. శ్రమలో ఓర్చుకోవడం వాళ్ళు అలవాటు చేసుకున్నారు. ఉద్దేశం ఏంటంటే నిశ్చితమే. మోషే రాజరికాన్ని రాజుగా ఉండేటువంటి దాన్ని ఎందుకు వదిలేస్తున్నాడంటే నిత్యజీవం కోసమే. పౌలు గారు అన్ని శ్రమలు అన్ని పాటలు ఎందుకు పడ్డాడంటే శరీరాన్ని ఎందుకు నల్లగొట్టుకున్నాడంటే నిత్యజీవమే. అంటే నువ్వు పరిపూర్ణుడివి అంటే శ్రమలు నువ్వు ఓర్చుకోవడానికి నువ్వు సిద్ధపడగలిగితే నీ పైన నిధులు వచ్చినా, నీకు సమస్యలు వచ్చినా, నువ్వు ఇబ్బందులు వచ్చినా సరే నీవు అన్నిటినీ ఓర్చుకునేటువంటి శక్తి నీకు వచ్చిందంటే అప్పుడు నీవు పరిపూర్ణుడివి. శ్రమలు వచ్చినా, ఇబ్బంది వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా సరే వీళ్ళు షట్రకు మేషకు అబద్ధులకు అనేటువంటి వారు వాళ్ళు కేవలము దేవుని యొక్క వాక్యానికి మాత్రమే లోపడటానికి వాళ్ళు సిద్ధపడ్డారన్నమాట. దేనికైనా మరణానికైనా సరే వారు తెగించేసేసారు అనమాట. అంటే ఉద్దేశము పరిపూర్ణత అంటే మరణానికి సైతము నిత్య జీవాన్ని పొందడానికి దేవుని యొక్క వాక్య విషయమే నువ్వు మరణించడానికైనా సరే సిద్ధపడితే నీవు పరిపూర్ణత సాధించినట్లు, పరిపూర్ణత నీలో ఉన్నట్లు అని దేవుని యొక్క గ్రంథము నీకు తెలియచేస్తూ ఉంది. కాబట్టి పరిపూర్ణత అనేది నీకున్నటువంటి పోరాట పట్టుమని సూచిస్తుంది. ఒకసారి బైబిల్ని మనం చదివినట్లయితే పేతురు రాసిన 2వ పత్రిక 1వ అధ్యాయము మొదటి 15 వచనాల్లో మొదటి నుంచి
కొన్ని వచనాలు మనం చదువుకుందాం. పేతురు రాసినటువంటి 2వ పత్రిక మరియు అబద్ధ ప్రవక్తలు 2వ పేతురు 2వ పేతురు 1వ అధ్యాయం యేసుక్రీస్తు దాసులను ఒక నిమిషం 5 నుంచి స్టడీ చేద్దాం. ఆ హేతువు చేతనే మీ మట్టుకు మీరు పూర్ణ జాగ్రత్త గలవారై మీ విశ్వాసమునందు సద్గుణమును, సద్గుణమందు జ్ఞానమును, జ్ఞానమునందు ఆశా నిగ్రహమును, ఆశా నిగ్రహమునందు సహనమును, సహనమునందు భక్తిని, భక్తి యందు సహోదర ప్రేమను, సహోదర ప్రేమ యందు దయను అమర్చుకొని ఇవి మీకు కలిగి విస్తరించిన ఎడల అవి మన ప్రభు అయిన యేసుక్రీస్తుని గురించిన అనుభవ జ్ఞాన విషయంలో మిమ్మల్ని సోమరులైనను నిష్ఫలులైనను కాకుండా చేయాలి. కాబట్టి ఈ లక్షణాలన్నీ కూడా మనం అలవాటు చేసుకోవాలన్నమాట. మనం పరిపూర్ణులు కావాలంటే, మన పరలోకాన్ని సాధించుకోవాలంటే మన గమ్యం ఒకవేళ నిశ్చయమై. తర్వాత పౌలు గారు ఈ పోరాటంలో, ఈ యుద్ధ పోరాటంలో మనము ఒక సైనికునికి సంబంధించి కొన్ని సంగతులు ఆయన చెప్పాడు అనమాట. రోమా సైన్యం అనేది రోమీలు పరిపాలిస్తున్నటువంటి కాలం అది. కాబట్టి ఆ రోజుల్లో అందరూ చూసేది ఏంటంటే రోమా సైనికుడు ఏం ధరిస్తాడని. ఇప్పుడు మనకి ఎక్కువగా ఉండేటువంటి ఐడియా ఏంటంటే, క్రికెట్ ఆటకి వెళ్ళినప్పుడు ఒక బ్యాట్స్మెన్ క్రీజ్లోకి వెళ్ళినప్పుడు, ఇంటర్నేషనల్ ప్లేయింగ్ జరుగుతూ ఉన్నప్పుడు ఏమేమి తీసుకెళ్తాడు గ్రౌండ్లోకి బ్యాట్స్మెన్? బ్యాట్ తీసుకెళ్తాడు, హెల్మెట్ తీసుకెళ్తాడు, బ్యాట్స్ తీసుకెళ్తాడు, గాజు తీసుకెళ్తాడు, గ్లౌజులు తీసుకెళ్తాడు. ఇవన్నీ ఎందుకోసం? సేఫ్టీ కోసం. పోరాటం అంటే బ్యాట్స్మెన్ బ్యాటింగ్ మంచిగా చేయాలంటే, సురక్షితంగా చేయాలంటే ఇవన్నీ అవసరమే. అయితే రోమా సైన్యము, రోమా ప్రభుత్వం అనేది ఆ రోజుల్లో ప్రభుత్వం చేస్తుంది కాబట్టి రోమా సైనికులు యుద్ధం చేసినప్పుడు ఏమేమి ఉంటాయి అనేది చెప్తా ఉన్నాడు అన్నమాట. రోమా సైనికులకి డాలు ఉంటుంది, శిరస్రాణం ఉంటుంది, ఆ తర్వాత ఖడ్గం ఉంటుంది, బ్రెస్ట్ ప్లేట్ అని అంటారు అన్నమాట. అంటే మైమర్కు. అంటే రోమా సైనికులకి పోరాటంలో ఈ ఆయుధాలన్నీ ఉంటాయి అన్నమాట. సెల్ఫ్ ప్రొటెక్షన్ కోసం, తను తాను కాపాడుకుంటూ యుద్ధం చేయడం కోసం. నేటి సైనికులు, నేడు క్రైస్తవులు కూడా సైనికులతో పోల్చబడింది. ఈ పోరాటంలో మనకి ఏమి అవసరం అనేది ఎక్స్పత్రిక 6వ అధ్యాయము 14 నుంచి 18 మీరు నోట్ చేసుకోండి. ఇక్కడ ఉన్న అంశాలు నేను చదువుతాను. సత్యమును దట్టి అంటే బెల్ట్. అయితే దేవుని యొక్క వాక్యం అనే బెల్ట్ పెట్టుకోవాలి యుద్ధానికి వెళ్ళేటప్పుడు. నీతి అను మైమార్పు అంటే ఇక్కడ ఉండేది బ్రెస్ట్ ప్లేట్ అన్నమాట. అంటే ఈ భాగాన్ని మనం కాపాడుకోవడానికి సైనికుడు బ్రెస్ట్ ప్లేట్ ఉపయోగిస్తాడు. తర్వాత సువార్త అనే సిద్ధ మనసు అనే జోడి, అంటే చెప్పులు ఎప్పుడైనా రెడీగా వేసుకోవడానికి వెళ్ళేదానికి సువార్త అనేది. విశ్వాసం అనే డాలు, రక్షణ శిరస్రాణం అంటే హెల్మెట్, ఆత్మఖడ్గము అంటే దేవుని యొక్క వాక్యము, ప్రార్థన. యేసుక్రీస్తు కూడా సాతాను శోధించినప్పుడు ఆయన వీటిని ఉపయోగించే సాతానికి సమాధానం చెప్పి సాతాన్ని జయించాడు. కానీ ఏదైనా తోటలో హవ్వము కూడా ఈ శరీరాశ, నేత్రాశ, దేవుడము అనేటువంటి శోధనలు ఎదురైనప్పుడు అక్కడ హవ్వమ్మ జయించలేకపోయింది, ఓడిపోయింది. అంటే ఇవి రక్షణలో మనం కొనసాగపోతూ ఉంటే, సత్యాన్ని మనం బాగా చదువుకొని తెలుసుకోకపోతే, మిమ్మల్ని మీ యొక్క నిరీక్షణ గురించి హేతువాడుకు ప్రతి వానికి భయంతోనూ, వణుకుతోనూ, సాత్వికతోనూ సమాధానం చెప్పడానికి ఎల్లప్పుడూ సిద్ధంగా ఉండడం అనేటువంటి మాటలు బైబిల్లో మనం అనుకున్నాం. అంటే ఈ రోజుల్లో మనం స్వార్థకి బయటకు వెళ్తా ఉన్నప్పుడు మన ప్రధానమైన ఆయుధము దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గం అన్నమాట. దేవుని యొక్క వాక్యం అనే ఖడ్గాన్ని ఉపయోగించినప్పుడు పెంతెకోస్తు దినాన 3000 మందిని రక్షణలోకి నడిపించింది అనమాట. ఎందుకంటే దేవుని యొక్క వాక్యం అనేది అది జీవం కలిగింది, బలం కలిగింది, 2 అంచుల ఎటువంటి ఖడ్గం కంటే కూడా వాడి అయినటువంటిది అనమాట. అంటే కత్తి లాగిన కత్తి కానీ శరీరంలోకి వెళ్ళిపోతే అది ఏం చేసిందంటే ఎముకల్ని
మూలికల్ని కీళ్ళని విభజించినంత మటుకు దూరేసింది అనమాట. ఖడ్గం అలా వధించేసింది మాంసాన్ని కోసేటప్పుడు, లేకపోతే ఒక వ్యక్తిని శిరస్సుతోటి ఖండించేటప్పుడు ఖడ్గం చేసే పనిది. కానీ దేవుని యొక్క వాక్యం ఏం చేస్తుందంటే హృదయాన్ని, ప్రాణాత్మల్ని, మూలికల్ని విభజించినంత మట్టుకు దూర్చు, హృదయం యొక్క తలంపులను, ఆలోచనలను శోధించేసింది. వ్యక్తిలో మార్పు వచ్చింది. అయ్యలారా మేమేం చేయాలి అన్నాడు జైలర్. మరి పెంతెకొస్తేనాన రక్షణ పొందడానికి మేమేం చేయాలి అంటే ఆయన ప్రశ్నకి జవాబు చెప్పాడు, మేమేం చేయాలి అని. కాబట్టి నపుంసకుడికి వాక్యం చెప్పినప్పుడు ఇదిగో నీళ్లు బాప్తిస్మం ఇవ్వడానికి ఆటంకమైనటువంటి ఆయన యొక్క హృదయం యొక్క తలంపుల్ని, ఆలోచనల్ని పిలుపుగా చెప్పినటువంటి వాక్యం ఏం చేసిందంటే శోధించేసింది అనమాట. నేటి ఆత్మీయ పోరాటంలో దేవుని యొక్క వాక్యం అనేటువంటి ఖడ్గాన్ని మనం సరిగా ఉపయోగించడం తెలియాలి. దాన్ని అనుదినము మనం చదువుకోవాలి. మన రక్షణని మనం కొనసాగిస్తూ ముందుకెళ్ళాలి. పిలిపిలికి రాస్తూ 2వ అధ్యాయం 12వ వచనంలో ఆయన ఏం చెప్తున్నాడంటే, నేను లేనప్పుడు కూడా మీరు భయముతోనూ వణుకుతోనూ మీ సొంత రక్షణను మీరు కొనసాగించుడి అన్నాడు అన్నమాట. అంటే సొంత రక్షణని కొనసాగిస్తూ మనము ఆత్మీయతను చేయాలి. కాబట్టి క్రైస్తవ జీవితం అనేది పరుగు పందెం లాంటిది. క్రైస్తవ జీవితము పోరాటం లాంటిది అనమాట. ఎవరికైనా సరే మన క్రైస్తవ జీవితం, మీరు జీవిస్తున్నటువంటి క్రైస్తవ జీవితం మీకు పోరాటం లాగా ఎప్పుడైనా అనిపించిందా? అనిపిస్తే మీరు పరిపూర్ణత వైపు అడుగులేస్తా ఉన్నట్లయితే మీ జీవితము, నా క్రైస్తవ జీవితము ఎప్పుడైనా సరే అపవాదితోటి పోరాడేనండి పోరాటం లాగా అనిపించిందా? ఎప్పుడైనా సరే ఆత్మ యొక్క ఖడ్గాన్ని వాడి మనం యుద్ధం చేయగలుగుతున్నామా? రక్షణ అనేటువంటి శిరస్రాణాన్ని మనం పెట్టుకుని ఉన్నామా? సమాధానము అనేటువంటి జోడును ధరించి మనము స్వార్థకు వెళ్ళి పోరాడుతూ ఉన్నామా? అంటే మానవునికి నిత్యజీవం ఇవ్వాలి అంటే దేవుడు, మానవుడు వీటన్నిటినీ కూడా కలిగి ఉండాల్సినటువంటి అవసరం ఉంది. సద్గుణాలు అలవాటు చేసుకోవాలి, మితంగా ఉండాలి, కొన్ని విషయాల్ని తీసేసుకోవాలన్నమాట. ఏమేమి తీసేసుకున్నాడు మోషే? రాజుగా ఉండేదాన్ని వద్దనుకున్నాడు. అలాగనే హెబ్రీ పత్రికలో 11వ అధ్యాయము 11వ వచనంలో కూడా మనం చదివితే వీరందరూ తాము భూమి మీద పరదేశమును యాత్రికులమై ఉన్నామని ఒప్పుకొని దూరం నుండి వందనం చేసి విశ్వాసము గలవారై మృతునందురి అని ఉంటుంది అనమాట. అంటే బ్రతికేంత, చనిపోయేంత వరకు, తుది శ్వాస వరకు కూడా ఆ 11వ అధ్యాయంలో ఉన్నటువంటి విశ్వాస వీరులు తుది శ్వాస ఇచ్చేంత వరకు కూడా విశ్వాస పోరాటం పోరాడారు అన్నమాట. కాబట్టి క్రైస్తవులు మనము మన పోరాటంలో ఈ పౌర కాలంలో రోమా సైనికులు ఎలాగనా రకరకాలైనటువంటి ఆయుధాలు, రకరకాలైనటువంటి స్వీయ రక్షణ కొరకు ధరించినటువంటి వాటన్నింటి కూడా మనం కూడా ధరించుకొని క్రైస్తవ పోరాటాన్ని మనం పోరాడాల్సినటువంటి అవసరము ఉంది. అయితే మన పోరాటం దేనికంటే ఒక్కసారి అప్పగించబడినట్టు బోధ నిమిత్తం పోరాడాలి. యోధాపత్రిక 1వ అధ్యాయము 3వ వచనం. పరిస్థితులకు ఒక్కమారి అప్పగించబడిన బోధ నిమిత్తం మనం పోరాడాల్సినటువంటి అవసరం ఉంది అని నేను గ్రంథం తెలియజేస్తాను. బోధ నిమిత్తం పోరాటం అంటే అబద్ధ బోధలు అంటే ఎన్నో వచ్చినాయి ఈ లోకంలో. సత్యాన్ని ఉపయోగించి ఏది అబద్ధ బోధ, ఏది క్రీస్తు బోధ అనేది మనం నిరూపించాల్సినటువంటి అవసరం ఉంది. అంత మటుకు మన పోరాటాలు ఉండాలి. ఎందుకంటే నిత్య జీవము నీకు రావాలి అంటే ఖచ్చితంగా పోరాటాలు, శ్రమలు అవసరము. పౌలు గారు మాట్లాడుతూ 2వ తిమోతి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనంలో పౌలు గారు మంచి పోరాటాన్ని పోరాడినట్లుగా గ్రంథంలో ఆయన తెలియజేస్తారు. మంచి పోరాటం పోరాడు నా బతుకు కడముట్టించితిని విశ్వాసమును కాపాడుకుంటుని ఇక మీదట నా కొరకు నీతి కిరీటం ఉంచబడి నీతి కిరీటం ఉంచబడ్డాను. ఆ దినముందు చాలు పౌలు గారు పోరాటంలో పౌలు గారు ఏమేమి వదులుతున్నాడో మనందరికీ తెలుసు. ఆయన హెబ్రీయుడు, పరిసయుడు, రోమా పౌరసత్వం ఉన్నటువంటి వ్యక్తి. వాస్తవంగా ఆసక్తి విషయంలో పరిసయుడు ఆయన చూసుకున్నట్లయితే ఇవన్నీ కూడా శరీరానికి సంబంధించి గొప్ప సంగతులు. కానీ పౌలు గారు అదే ఫిలిప్పీ పత్రిక 3వ అధ్యాయం ముందుకు వెళ్ళినట్లయితే నాకు ఏవి లాభకరంలో వాటిని నేను నష్టంగా ఎంచుకుంటున్నాను అన్నాడు. వీటన్నింటినీ పెట్రోల్ సమానంగా ఎంచుకున్నాడు అన్నాడు. ఎందుకని ఏ విధంగానైనా సరే మృతులు పొందుతానులో పాలు పొందాలి, పరలోకం వెళ్ళాలి ఆయన యొక్క టార్గెట్ అన్నమాట. అంటే ధనాన్ని
పక్కన పడేసేసాడు. ఆయనకు ఉన్నటువంటి గౌరవాన్ని పక్కన పడేసేసాడు. బెంజామిన్ గోత్రికుడు అంటే గొప్పవాడు ఆయన వాస్తవంగా. కానీ పిలిపిలికి రాస్తూ ఇంకా అధ్యాయాన్ని కొనసాగిస్తూ ఈయన రోమా పౌరుడుగా ఉన్నటువంటి చాలా గొప్ప సంగతి అండి ఆ రోజుల్లో. నేడు అమెరికా పౌరసత్వం కోసం, కెనడా దేశంలో పౌరసత్వం కోసం, గ్రీన్ కార్డు పుచ్చుకోవడం కోసం ఎంత ప్రయత్నాలు చేస్తారు నేడు. ఆ రోజుల్లో రోమా పౌరసత్వం అంటే అంత గొప్పది. ఎందుకంటే ప్రపంచాన్ని ఏస్తా ఉంది రోమా సైన్యము, రోమా ప్రభుత్వాలు. కానీ పౌరు గారు ఒకటే మాట అన్నాడు, మన పౌరత్వం పరలోకమందున్నదే అని అన్నాడు అన్నమాట. అంటే ఎక్కడ పౌరసత్వం ఉంటే గొప్ప సంగతి? పరలోకంలో పౌరసత్వం ఉండడం గొప్ప సంగతి. అంటే పరలోకంలో మన పేర్లు రాయబడగలిగితే దేవగ్రంథంలో, పరలోకంలో మనం పౌరులుగా ఉండడం అనేది గొప్ప సంగతి అన్నమాట. కాబట్టి పాటలో ముగింపు మాటలు చెప్తున్నాను. ఒక శిశువు ఎదిగినట్లయితే అది అసహజంగా నేను ఆ క్రీస్తునందు శిశువు ఎదిగినట్లయినా అది కూడా అసహజమే. కాబట్టి మనము ఈ విషయాల్లో ఈ స్థాయిలో ఎదగాలన్నమాట. ఏ స్థాయిలో? మోషే అనేటువంటి ఆయన ఎంతగా ఎదిగాడు అంటే రాజుగా, దేవుడి కోసం రాజుగా ఉండడం అనేది తీసి పక్కన పడేశాడు, ధనాన్ని తీసి పక్కన పడేశాడు, అల్పకాలం వచ్చేటువంటి పాపభోగాలను తీసి పక్కన పడేశాడు. అంటే మోషే ఎలాగ ఎదిగాడు? వీటన్నిటినీ తీసి పక్కన వేయగలిగేటువంటి స్థితిలో ఆయన ఎదిగాడు అన్నమాట. పౌరు గారు ఏమేమి తీసేసుకున్నాడు? రోమా పౌరసత్వం గొప్ప సంగతి కాదు, హెబ్రీడ్గా ఉండడం గొప్ప సంగతి కాదు, బెన్యామీన్ గోత్రికుడిగా ఉండడం గొప్ప సంగతి కాదు, పరిచయుడిగా ఉండడం గొప్ప సంగతి కాదు. శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం మానేసాడు అనమాట. అంటే శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం అంటే ఇవన్నీ నేను గొప్ప ధనికుడిని, గొప్ప కులంలో పుట్టాను, గొప్ప మతంలో పుట్టాను, దీన్ని శరీరాన్ని ఆస్పదం చేసుకోవడం అంటారు. కాబట్టి పరిపూర్ణుడిగా ఎదగడం అంటే ఇప్పుడు బాప్తిస్మం తీసుకోవడం గురించి, మారుమనసు తీసుకోవడం గురించి, మారుమనసు గురించి, అసనిక్షేపణ గురించి వీటి గురించి మాట్లాడుకోవడం కాదు. ఆ సంగతులన్నీ కూడా దాటి ముందుకెళ్ళాలన్నమాట. సంపూర్ణంగా ఉండాలన్నమాట. ఒక ఇల్లు ఫౌండేషన్ వేసినంత ఫౌండేషన్ మాత్రమే నివసించడానికి పనికిరాదు. ఎప్పుడు నివసించడానికి పనికొచ్చింది? దానిపైన ఇంకా చేయాల్సినవన్నీ చేసి కప్పేసి ఇంటిలో ఏమేమి అవసరమో అన్ని కట్టినప్పుడే ఆ ఇల్లు మనకు ఉపయోగానికి పెడతారన్నమాట. కాబట్టి మనము పరలోక రాజ్యంలో ప్రవేశించాలి అంటే మనం శిశువులాగా ఉంటే కుదరదు. హెబ్రీ పత్రిక 5వ అధ్యాయము 12వ వచనంలో హెబ్రీలతో మాట్లాడుతూ కాలాన్ని బట్టి చూస్తే మీరు బోధకులుగా ఉండాల్సింది పోయి మీకు దేవుని వాక్యానికి సంబంధించి మూలపాఠాలని మరలా వేరే వాళ్ళు బోధించాల్సి వచ్చింది అని చెప్పి మాట్లాడుతున్నారు అన్నమాట. జ్ఞానేంద్రియాలు సాధకము చేసుకోలేకపోయారు మీరు అన్నాడు అన్నమాట. అంటే జ్ఞానేంద్రియాలు సాధకం చేసుకున్న వ్యక్తి యోగులాగా ఉంటాడు. యోగు కంటిన్యూ సాధకం చేస్తున్నాడు. ఎట్లా చేస్తున్నాడు? ఒక స్త్రీని పొరపాటున మోహం చూపుతూ నేను చూడనని నిబంధన చేస్తున్నాడు అన్నమాట. ఎందుకోసం చేస్తున్నాడు? సర్వశక్తిని స్వాస్థ్యం ఏమైంది, పరలోకంలో సర్వశక్తిని స్వాస్థ్యం మిస్ అవుద్ది అనే భయం అన్నాడు. అలాగే పిలిపిలికి ఏం చెప్పాడంటే భయంతో వణుకుతోటి మీ సొంత రక్షణని కొనసాగించుకోండి అన్నాడు. ఎందుకని అంటే రక్షణ ఒకవేళ వాళ్ళు కోల్పోతారేమో అనేటువంటి ఒక భయం అన్నమాట. కాబట్టి భయము భక్తి అనేది అలవర్చుకోవాలి. దేవుని పనికి సమయాన్ని కేటాయించుకోవాలి. చివరిలో దీనికి సంబంధించినటువంటి ముగింపు చెబుతున్నాను. కాబట్టి ఎదగడానికి ఎన్నో అవకాశాలు వస్తాయి. నువ్వు వాక్యాన్ని చదువుకోవడానికి, లేదా ఒక సువార్త కూటాన్ని పెట్టడానికి, లేదంటే ఒక బైబిల్ క్లాస్ పెట్టడానికి, ఒక ప్రార్థన చేయడానికి, పేదవాళ్ళని ప్రోత్సహించడానికి, నీకు వచ్చినటువంటి ఏ అవకాశం అయినా సరే, పాటలు పాడటానికి, నీకు వచ్చినటువంటి తలాంత ఏదైనా సరే ఇతరులకు సువార్త ప్రకటించడానికి, లేదంటే నీ యొక్క ఆత్మీయ అభివృద్ధి కొరకు నువ్వు పరలోకాన్ని చేరడానికి ఆ స్థాయిలో ఎదగాలి. నువ్వు ఎదగడం మాత్రమే కాదు, కానీ అనేకుల్ని పరలోకంలో పోవడానికి నీవు సువార్త ద్వారా ప్రోత్సహించవచ్చు. నీ ధనాన్ని ఖర్చు పెట్టుకుని ప్రోత్సహించవచ్చు. వీటన్నిటి ద్వారా మానవులు తాము సంపత్తులకి ముందుకు వెళ్ళిపోతారు. అలాగే ఇతరులను కూడా సంపత్తులకు తీసుకొని వస్తారు. అది సంపూర్ణతకు సంబంధించినటువంటి ఒక అవకాశము. తర్వాత ఇక్కడ చివరిలో 4వ దాంట్లో 20 సంవత్సరాల కాలంలో కొందరు ఎదిగిన దానికంటే 1 సంవత్సరంలో ఎక్కువగా ఎదిగిన వారిని నేను ఎదుగుదును. ఎందుకు? ఎదగవాలనే కోరిక వారికి ఉన్నది,
వారు ప్రతి అవకాశంలో వినియోగపరచుకుంటున్నారు. కాబట్టి మనకు దొరికినటువంటి అవకాశాన్ని వినియోగించుకోగలిగితే ఆ అవకాశము నిన్ను ఒక పరిపూర్ణుడిగా ఎదిగే స్థానానికి తీసుకొస్తుంది అన్నమాట. ఆ రోజు ఇశ్రాయేల్ దేశంలో నుంచి బబులోను దేశానికి చాలా మంది వెళ్ళారు. కానీ ఎందుకు మనం దానియేలు, షడ్రకు, మేషకు, అబేద్నెగో అంటే వాళ్ళ ఎదుగుదలను మాత్రమే చెప్పుకోగలుగుతున్నామంటే మిగతా వాళ్ళు అలాంటి భక్తిని కనబరచలేదు, అంత ధైర్యాన్ని కనబరచలేదు, అంత భక్తిని కనబరచలేదు, అలాగనే కృషి చేయలేదు అనమాట. ఎందుకంటే బైబిల్ ఏం తెలియజేస్తుందంటే యాకోబు 1:27 మీకు తెలిసినటువంటిదే అనమాట. అక్కడ దేవుని యొక్క నిజమైనటువంటి భక్తి, యథార్థమైన భక్తి ఏదంటే దిక్కులేని పిల్లలను విధులను వారి ఇబ్బందుల్లో పరామర్శించుట, ఇహలోక మాలిన్యం అంటకుండా తను తాను కాపాడుకోవడానికి ప్రతిరోజు ప్రయత్నం చేయాలన్నమాట. అంటే ఇక్కడ ప్రయత్నం చేయకపోతేనే ఈ పరిపూర్ణతకి ఎదగట్లేదు అనమాట. 600కి 600 వచ్చినటువంటి అమ్మాయి ఎంత ప్రయత్నం చేసిందో మనకి తెలుసు, ఎంతో కష్టపడితేనే. అలాగే పరలోకం కోసం రాజ్యాన్ని పోగొట్టుకున్నటువంటి, రాజ్యాన్ని వదులుకున్నటువంటి, ధనాన్ని పోగొట్టుకున్నటువంటి మోషే మనకు తెలుసు, గ్రంథం పరిచయం చేస్తుంది. సమస్తాన్ని పెంటగా ఎంచుకున్నటువంటి పౌలు గారిని మనకి పరిచయం చేస్తుంది. ఆ స్థాయికి ఎదగాలంటే ఖచ్చితంగా మనం ఈ ప్రాథమిక సంగతులు వదిలి సంపూర్ణతలో కొనసాగడానికి ముందుకు వెళ్ళాలి. పరిపూర్ణత అంటే పరలోకానికి వెళ్ళడానికి నీకు కావాల్సినటువంటి లక్షణాలు సమృద్ధిగా నువ్వు సమకూర్చుకోవడమే. ఇది గ్రంథం ఈ యొక్క పాఠం యొక్క సారాంశం. రెండవ పాఠాన్ని మనం నేర్చుకోవడానికి ప్రయత్నం చేద్దాం. రెండవ పాఠము విశ్వాసం నుండి తలుగుట. సరే ఏమైనా చెప్తారా ఇంట్రడక్షన్ ఏమన్నా? విశ్వాసం నుండి తలుగుట అపాయము అనేటువంటి పాఠము. విశ్వాస భ్రష్టత్వము అనే దాని గురించి మనందరికీ తెలుసు. అంటే విశ్వాసంలో నుంచి బయటికి వెళ్ళిపోవడము. బైబిల్ మనకు తెలియజేస్తుంది ఏంటంటే, ఇందాక మనం చదువుకున్నాము హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 11వ వచనము, విశ్వాసము గలవారే మృతి నొందిరి. అంటే చనిపోయేంత వరకు కూడా వాళ్ళు ఏం చేశారు? విశ్వాసాన్ని కాపాడుకున్నారు. పౌలు గారి గురించి కూడా మనం చదివాం 2 తిమోతి 4వ అధ్యాయం 7వ వచనంలో, మంచి పోరాటము పోరాడుతూనే విశ్వాసమును కడముట్టించింది. అంటే పౌలు గారి విశ్వాసం చివరి దాకా కొనసాగించాడు. అలాగనే బైబిల్ నుంచి మనం చూస్తే హెబ్రీ పత్రికలో రాయబడిన వాళ్ళందరూ చనిపోయిన వరకు విశ్వాస జీవితాన్ని కొనసాగించారు. విశ్వాసాన్ని కొనసాగించాలి అనేది, విశ్వాసం మధ్యలో ఆగిపోతుంది. చాలా మంది విశ్వాసం ఒక్కొక్క కారణం ఉంటుంది. అయితే విశ్వాసం అనేది ఆగిపోవడానికి కారణాలు కొన్ని మనం చదువుకున్నాం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. మత్తయి సువార్త 24వ అధ్యాయము 11వ వచనం. అనేకుల ప్రేమ ఎందుకు తలారింది? అక్రమం విస్తరించడం చేత. ప్రేమ అంటే ఆ విశ్వాసం మొదటి ప్రేమ ఇంక ఉండదు. ఆ విశ్వాసం అనేది ఎందుకు కట్ అయిపోద్ది అంటే అక్రమమును విస్తరించడం చేత అనమాట. సంఘాల్లో కావచ్చు, క్రైస్తవ జీవితంలో కావచ్చు, లేదంటే ఒక దేశ రాజకీయ పరిస్థితుల్లోనైనా సరే అక్రమాలు ఎక్కువగా ఉంటే చాలా మంది భయపడే ఏం చేస్తారు అన్నమాట. ఇంకా కొన్ని ఇబ్బందులు వస్తాయి అనమాట. ప్రకటన గ్రంథము 2వ అధ్యాయం 5వ వచనం, శ్రమలు వస్తాయి. ప్రకటన గ్రంథము 2:10 శోధించుకున్నట్టు ప్రతి దినములు శ్రమ కలుగును, మరణపోసం నమ్మకంగా ఉండవు, నేను నీకు జీవకిరీటం. అదనమాట. ఇక్కడ కూడా ఏం మాట్లాడుతున్నా అంటే మరణం వరకు నమ్మకంగా ఉండము అని. అంటే విశ్వాస అయినటువంటి మొదటి రోజు నుంచి నీవు ఈ భూలోకంలో జీవించడానికి చివరి రోజు వరకు కూడా నువ్వు విశ్వాసాన్ని కలిగి ఉండాలి అనేది. అలాంటి మరణాన్ని విశ్వాసగా మరణించాలి అనేది దేవుని యొక్క గ్రంథము తెలియజేస్తుంది అనమాట. కాబట్టి విశ్వాసం నుండి తగ్గిపోయినటువంటి వారు కూడా మనకి
బైబిల్లో నుంచి చూస్తే చాలా మంది విశ్వాసం తొలగిపోయినటువంటి వారు చూస్తారు. ఆదాము హవ్వలు కొంతకాలం నమ్మకంగా ఉన్నారు. ఆ తర్వాత ఏం జరిగిందంటే వారి జీవితాల్లో ఒక రోజున సాతాను వచ్చి శోధించినప్పుడు విశ్వాసాన్ని ఏం చేశారు, వాళ్ళు కోల్పోయారు. అలాగనే ఆదికాండం 6వ అధ్యాయంలో నోవహు గురించి మాట్లాడుతూ దేవుని గ్రంథము ఆ తరంలో నిందారహితుడు అని. కానీ 9వ అధ్యాయంలో మనం చూస్తే ఆయన డ్రింక్ చేసి బట్టలు లేకుండా దిగంబడిగా ఉన్నాడు అనమాట. అంటే 6వ అధ్యాయానికి 9వ అధ్యాయానికి వచ్చినటువంటి మార్పు ఏంది? 6వ అధ్యాయంలో నీతివంతుడే, నిందారహితుడే, ఆ తరంలో నిందారహితుడు. యెహోవా కనుదృష్టి లోకమంతటా సంచారం చేస్తున్నప్పుడు నీతిమంతులు ఎవరు కనపడారంటే నోవహే కనపడాడు అన్నమాట తరంలో. కానీ 9వ అధ్యాయంలో పరిస్థితి మార్పు వచ్చేసింది. అలాగనే దావీదు గురించి బైబిల్ మాట్లాడుతూ ఉన్నప్పుడు నా హృదయానుసారుడు అని అన్నాడు. కానీ బత్షెబతో వ్యభిచారం చేసినప్పుడు ఆయన ఏం చేశాడు, విశ్వాసం నుంచి తప్పిపోయాడు అన్నమాట. అలాగే గ్రంథాన్ని మనం చదువుతూ ఉంటే చాలా సొలొమోనుకి తూర్పు దేశస్తుల కంటే ఎక్కువ జ్ఞానం ఇచ్చాడు, ఎంతో ధనాన్ని ఐశ్వర్యాన్ని ఇచ్చాడు, మరి ఎంతో ఇచ్చాడు. కానీ సొలొమోను మరి తను చేసుకున్నటువంటి భార్యలు ఏం చేశారంటే ఆయన హృదయాన్ని త్రిప్పి విగ్రహారాధన పాపం చేయడానికి ఆయన్ని ప్రోత్సహించారు అన్నమాట. సొలొమోను జ్ఞానం వినడానికి షేబా దేశంలోని భూమి అంతా నుండి వచ్చింది. బట్ కానీ సొలొమోను యొక్క మొదటి స్థితి వేరు, కడపటి స్థితి వేరు. అంటే ఈ విశ్వాస భ్రష్టత్వం జరిగింది అని దేవుని గ్రంథం మనకు తెలియజేస్తుంది. గ్రంథపు పేజీల్లో మనం తిప్పుతా ఉంటే చదువుతా ఉంటే అందులో విశ్వాసులుగా ఉన్నటువంటి వారు విశ్వాసం భ్రష్టులు అవడం అనేది చూస్తాము. తర్వాత వారు మరలా తమ మార్గాన్ని సరిదిద్దుకొని యథార్థతలోకి వచ్చినటువంటి వాళ్ళు ఉన్నారు. ఇంకెన్నటికీ కూడా మారు మనసు మొదలుకొని అలాగనే ఉన్నటువంటి వాళ్ళు కూడా మనం చూస్తాం అన్నమాట. అయితే ఈరోజు పాఠము అది అపాయము అని చెప్పి గ్రంథము తెలియజేస్తుంది. దీంట్లో బైబిల్లోంచి మనం చూసినట్లయితే ఒకసారి నువ్వు విశ్వాసగా మారి అందులో నుంచి పడిపోతే ఆ పరిస్థితి ఎట్లా ఉంటుందంటే దాన్ని పేతురు గారు ఎలా వర్ణించారంటే కుక్క తన వాంతికి తిరిగినట్లు, కడగబడిన పంది మళ్ళా బురదలోకి వెళ్ళినటువంటి స్థితిని ఒక విశ్వాసి మారు మనసు పొంది పరలోకపు దివ్యశక్తుల్ని రుచి చూసి మరలా దాంట్లోనే ఉన్నాడంటే యొక్క వ్యక్తి యొక్క స్థితిని బైబిల్ గ్రంథం కడగబడిన పంది మరలా బురదలోకి వెళ్ళినట్టే, కుక్క తన వాంతికి తిరిగినట్లుగా పేతురు గారు దాన్ని వర్ణించాడు. యేసు ప్రభు కూడా ఈ ఉపమానాన్ని చెప్పాడు, విత్తు అనే ఉపమానంలో చెప్పాడు అనమాట. కొద్దిమంది వాక్యం వింటారు, విని వాళ్ళు ఆ మొక్క వస్తుంది, కానీ ఏం చేస్తారంటే వేర్లేనందున అది ఫలించి అభివృద్ధి చెందదు. చాలా మంది విశ్వాస జీవితం ఇలాగే ఉంటుంది అన్నమాట. కొన్ని బాటలో పడేటువంటి విత్తనాలు నేలకి ఎత్తిగా ఉండదు కాబట్టి సరిగా అది మొలకెత్తదు. ముళ్ళ పదుల్లో పడినటువంటి విత్తనాల గురించి అవి మొలకెత్తదు. కానీ శ్రమలు, ఇబ్బందులు, శోధనలు, ధన మోసాలు, ఐక్య విచారాలు ఇవన్నీ వచ్చినప్పుడు వాళ్ళు కూడా ఏం చేస్తారంటే ఇలాగ విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోతారు. కాబట్టి గ్రంథము మనకి చాలా తేటగా స్పష్టంగా తెలియజేస్తూ ఉంది. విశ్వాస జీవితాన్ని ఆరంభించినటువంటి వారు దాన్ని అంతవరకు కొనసాగించినటువంటి వారు చాలా కొద్దిమంది. ఎందుకంటే 30 లక్షల మంది ఆ ఐగుప్తు దేశాన్ని నుంచి మరి కనాన్ దేశానికి ప్రయాణం అయితే కేవలం ఇద్దరు కనాన్ దేశంలో ప్రవేశించినట్లు గ్రంథం మనకి తెలియజేస్తుంది. కాబట్టి ఈ మరి లక్షల మంది కనాన్ దేశం పోయేటువంటి భాగ్యాన్ని కోల్పోయారు. చివరికి మోషే అహరోను లాంటి వాళ్ళు కూడా కోల్పోయారు. కాబట్టి ఒక సిద్ధాంతం ఉంది, ఎవరైనా సరే ఒకసారి రక్షించబడితే ఆ రక్షణని కోల్పోరు అని చెప్తా ఉన్నారు. కానీ బైబిల్ ఏం తెలియజేస్తుందంటే అది అలాగే ఏం కాదు. మొదటి నుంచి కూడా విశ్వాస జీవితం ఆరంభించినటువంటి వారు తప్పకుండా తప్పుదోవలకు వెళ్ళిపోయినటువంటి సంగతులు బైబిల్ చాలా మనకి తెలియజేస్తుంది అన్నమాట. తర్వాత బహుబలం కలిగినటువంటి క్రైస్తవుడు కూడా పడిపోయి తృణీకరించబడే పరిస్థితులు జరగవచ్చు అని సంసోను జీవితాన్ని మనం ఉదాహరణగా తీసుకోవచ్చు అనమాట. మంచి ఉదాహరణ అనమాట. సంసోను
న్యాయాధిపతిగా నియమించబడ్డాడు. సంసోనికి ఇవ్వబడినటువంటి బలం ఏంటంటే చాలా గొప్ప బలం ఇవ్వబడింది, న్యాయాధిపతి స్థానం ఇవ్వబడింది. కానీ ఎక్కడ పడిపోయాడు ఆయన? ఒక స్త్రీ యొక్క బలహీనతలో పడిపోయాడు. అంటే సంసోను ఒక స్త్రీకి పడిపోయాడు, దావీదు స్త్రీకి పడిపోయాడు. కానీ యోసేపు అయితే స్త్రీని జయించగలిగాడు అన్నమాట. అంటే కొద్దిమంది చనిపోయేంత వరకు నమ్మకంగా ఉన్నారు, కానీ కొద్దిమంది విశ్వాస భ్రష్టత్వంలోకి వెళ్ళిపోయారు. అలాగనే మనం చూసినట్లయితే కొరింథీ పత్రికలో కూడా మరి వాళ్ళు వ్యభిచారం చేసి ఒక్క దినం మంది 23,000 మంది వెళ్ళిపోయారని గ్రంథం తెలియజేస్తుంది. అలాగనే శోధించబడినటువంటి శోధించి సమార్గంలో నశించారని ఇది కూడా మొదటి కొరింథీ 10వ అధ్యాయంలో మనకు ఉంటుంది. 10వ అధ్యాయం, మొదటి కొరింథీ 10వ అధ్యాయం. తర్వాత శోధించి సణిగి కొంతమంది సర్పాల వలన సడిగి సర్పాల వలన నశించారు. అంటే వ్యభిచరించి శోధించి సడిగి ఇశ్రాయేలీయులు ఆ మార్గ మధ్యలోనే చాలా మంది నశించిపోయారు గ్రంథం తెలియజేస్తుంది. కాబట్టి క్రైస్తవులు మొదటి స్థితి కన్నా కడపటి స్థితి దుర్భరంగా ఉంటుంది కొన్నిసార్లు మనం పడిపోతే అని గ్రంథం తెలియజేస్తుంది. అయితే ఏం చేయాలి? క్రైస్తవులు పడిపోకుండా ఉన్నారంటే ఏం చేయాలి అనేది ఒక ప్రశ్న అన్నమాట. మొదటి కొరింథీ పత్రిక 10వ అధ్యాయము 12వ వచనం ఏం తెలియజేస్తుందంటే తాను నిల్చున్నటువంటి వాడు పడిపోకుండా చూసుకోవాలి. అది ఫస్ట్ పాయింట్ అనమాట. ఫస్ట్ పాయింట్ ఏంటి? జాగ్రత్తగా చూసుకోవాలి. సెల్ఫ్ టెస్ట్ అనమాట, సెల్ఫ్ చెకింగ్. కాబట్టి అలాగే చూసుకోగలిగితే, అలాంటి ప్రయత్నం ఒకటి చేస్తే మనము శోధించబడకుండా ఉండడానికి ఛాన్స్ ఉందన్నమాట. అంటే దీనికి మనం శోధించబడకుండా ఉండడానికి మనం చేయాల్సిన పని ఏంటంటే వాక్యం అనేది మన హృదయంలో ఉండాలని గ్రంథం తెలియజేస్తాం. 119వ కీర్తన 11వ వచనం దావీదు ఏం చెప్తున్నా అంటే నేను పాపం చేయకున్నట్లు నీ వాక్యమును నా హృదయంలో ఉంచుకొని ఉన్నాను అంటాడు అన్న. అంటే పాపం చేయకుండా ఉండాలంటే దేవుని యొక్క వాక్యం మనకి మన హృదయంలో ఉందనుకోండి. దేవుని యొక్క వాక్యం ఏం చేసింది? మనల్ని హెచ్చరించింది, గద్దించింది, బుద్ధి చెప్పింది, బోధించింది. ఈ లక్షణాలు కలిగినటువంటి వాక్యం మన హృదయంలో కనుక ఉన్నట్లయితే యోహాను రాసినటువంటి మొదటి యోహాను రాసినటువంటి పత్రికలో 3వ అధ్యాయం 9వ వచనంలో కూడా అదే మాట ఉంది. చూడండి ఒకసారి. మొదటి యోహాను పత్రిక 3వ అధ్యాయము 9వ వచనం. దేవుని మూలముగా పుట్టిన ప్రతి వానిలోను దేవుని మూలంగా పుట్టిన ప్రతి వానిలోను బీజం నిల్చును కనుక ఆయన బీజం నిల్చును కనుక పాపం చేయడు. వాడు పాపం చేయడు. వాడు దేవుని మూలం పుట్టినవాడు కనుక వాడు దేవుని మూలంగా పుట్టినవాడు కనుక పాపం చేయజాలడు. పాపం చేయజాలడు. అంటే పాపము నుంచి నిన్ను కాపాడటానికి వాక్యం అనేది హృదయంలో ఉంచుకోవాలి. ఇది కొంత మటుకు మనకు సహాయపడుతుంది. అలాగనే రెండవది మన సహవాసంలో ఎవరితో అనేది చాలా ప్రాముఖ్యమైనదన్నమాట. ఇందులో కీర్తన మొదటి కీర్తనలో ఉన్నటువంటి సంగతులు తెలియనటువంటి వారు ఎవరు లేరు. మొదటి కీర్తన ఏం తెలియజేస్తుంది? దుస్తుల ఆలోచన చొప్పున నడవక, పాపుల మార్గమున నిలవక, అపవాసులు కూర్చొని చోట కూర్చోండి. అవునండి, దివారాత్రాలు యెహోవా ధర్మశాస్త్రాన్ని ధ్యానించాలి. మనం ఎక్కడ కూర్చోవాలి, ఎక్కడ నిలబడాలి, ఎవరితో నడవాలి అనేది నువ్వు పాపంలో ఉండడానికి ఉండకపోవడానికి కారణం అవుతుంది అన్నమాట. నువ్వు పాపం చేయకుండా ఉండడానికి, పడిపోకుండా ఉండడానికి ఇవి నిన్ను కాపాడతాయి, నన్ను కాపాడతాయి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. కాబట్టి నువ్వు పడిపోకుండా ఉండాలంటే తాను నిల్చున్నవాడు తాను పడిపోకున్నట్లు జాగ్రత్త చూసుకోవాలని ఉన్నాం. తర్వాత చెకింగ్ చేసుకున్నటువంటి విషయంలో బైబిల్ గ్రంథంలో హెబ్రీ పత్రికలో 12వ అధ్యాయంలో కొన్ని సంగతులు మనకి హెబ్రీ లేఖకుడు వివరిస్తాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 15వ వచనం. మీలో ఎవడైనాను దేవుని కృపను పొందకుండా తప్పిపోదునేమో అనియు చేదైన వేరే ఏదైనా మొలిచి కలవరపరచడం వల్ల అనేకులు అపవిత్రులైపోదురు అనియు అంటే చెక్ చేసుకోవాలన్నమాట. మనం కృపల నుండి తొలగిపోతానేమోనని అని చేదైన వేరే ఏదైనా మొలిచిద్దేమోనని ఒక కూటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మవేసిన ఏశావు వంటి భ్రష్టుడనైనను వ్యభిచారి అయినను ఉండినేమోననియు
జాగ్రత్తగా చూసుకోండి. మనల్ని మనం చెక్ చేసుకోవాలి. అక్కడెక్కడైనా మనలో వ్యభిచార పాపం ఉందా ఏమైనా, ఒకవేళ లేకపోతే ఏదైనా చేదైనా వేరేమైనా ఉందా, భోజనం కోసం ఒకవేళ మనం పాపానికి పాల్పడుతున్నామా, ధనం కోసం మనం పాపానికి పాల్పడుతున్నాం అనేది మనల్ని మనం చెక్ చేసుకొని మనం వాటికి దూరంగా ఉండాలి. తర్వాత చూడండి, ఇక్కడ ఏసేవు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్ళు విడుస్తూ దానికోసం శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందిన అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు. కాబట్టి సెల్ఫ్ సెకింగ్ అన్నమాట. దేవుని యొక్క వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలి. దాన్ని అనుదినము ఏం చేయాలంటే ప్రాక్టీస్ చేయాలి. చూడండి, తిమోతి రాసినటువంటి మొదటి పత్రిక 4వ అధ్యాయం 7వ వచనం, భక్తిని సాధకం చేసుకోవాలి. భక్తిని సాధకం చేసుకున్నట్లయితే మొదటి తిమోతి 4వ అధ్యాయం 7 నుంచి, అపవిత్రమైన ముసలమ్మ ముచ్చట్లు శుద్ధించాను. అపవిత్రములైన ముసలమ్మ ముచ్చట్లను విసర్జించి దేవభక్తి విషయంలో నీకు నీవే సాధకం చేసుకోను. శరీర సంబంధమైన సాధకం కొంచెం మట్టుగా ప్రయోజనకరమవును కానీ దైవభక్తి ఇప్పటి జీవ విషయంలోనూ రాబో జీవ విషయంలోనూ వాగ్దానంతో కూడిన అది అన్ని విషయంలోనూ ప్రయోజనకరమైనది. కాబట్టి భక్తిని ప్రాక్టీస్ చేసుకుంటే ఈ యుగంలో ప్రయోజనం ఉంది, రాబో యుగంలో కూడా నీకు ప్రయోజనము ఉంది. అంటే భక్తిని ప్రాక్టీస్ చేయి. భక్తిని ప్రాక్టీస్ చేయటం అంటే అర్థం ఏంటంటే, యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనంలో దేవుడు పాపం మనమే ఆలకించడు. ఎవడైనా దేవభక్తులై ఉండి ఆయన చిత్తం చొప్పున చేయ నిశ్చయించుకుంటే, ఆయన చిత్తం చొప్పున జరిగిస్తూ ఉంటే అదే నిన్ను నిత్య జీవానికి నేర్పిస్తుంది, అదే నిన్ను పడిపోకుండా కాపాడుతుంది. కాబట్టి భక్తి జీవితాన్ని సాధకం చేసుకోవాలి. గ్రంథం అది మనకి తెలియజేస్తున్నాం. భక్తి జీవితాన్ని సాధకం చేసుకుంటే ఈ యుగంలో ప్రయోజనం ఉంది, రాబో యుగంలో కూడా ప్రయోజనం ఉంది అన్నమాట. ఎందుకంటే 116వ కీర్తన 15వ వచనంలో యెహోవా భక్తుల మరణము ఆయన దృష్టికి విలువ కాదు. కాబట్టి భక్తి కలిగి ఉండి చనిపోతే, భక్తి కలిగి నువ్వు చనిపోతే నిత్య జీవాన్ని దేవుడు మనకి ప్రసాదిస్తాడు అన్నమాట. కాబట్టి పడిపోకుండా, విశ్వాస భ్రష్టులు కాకుండా ఉండటానికి శరీరాన్ని నలగొట్టుకోవాలి, శరీరాన్ని నీతి సాధనలకు అప్పగించాలి, జ్ఞానేంద్రియాలను సాధకం చేసుకోవాలి, భక్తిని సాధకం చేసుకోవాలి, మనస్సాక్షిని కూడా సాధకం చేసుకోవాలని అపోస్తలుల కార్యాలు 24వ అధ్యాయం 16వ వచనం తెలియజేస్తుంది. మనస్సాక్షి 24వ అధ్యాయం 16. మొదటి నేను ఏం చెప్పాను? అపోస్తలుల కార్యాలు 24:16 మనస్సాక్షిని సాధకం చేసుకోవాలి. ఈ విధముగా నేను దేవుని ఎడలను మనుషుల ఎడలను ఎల్లప్పుడూ నా మనసాక్షిని నేను నిర్దోషంగా ఉంచుకోవడానికి అభ్యాసం చేస్తున్నాను. అంటే మనసాక్షి ఏం చేసింది అంటే, నేనేదో తప్పు చేసి వచ్చాను, ఇక్కడికి వచ్చి నేను నీతిమంతులాగా నటిస్తా ఉన్నాను. నా మనసాక్షి ఏం చేసింది? నన్ను గర్తించింది అనమాట. నువ్వేదో పాపం చేసి వచ్చి ఇక్కడ నటిస్తున్నావని. నేను ఏ పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కానీ అందరూ నన్ను దోషిగా మాట్లాడుతూ ఉన్నారు. అప్పుడు మనసాక్షి ఏం చేస్తుందంటే నన్ను ఆదరించింది. అయ్యా, నువ్వే పాపం చేయలేదు, ఏ తప్పు చేయలేదు, కాబట్టి నువ్వు బాధపడాల్సిన అవసరం లేదని చెప్పి మనసాక్షి ఏం చేస్తుంది? ఆదరించింది. కాకపోతే ఈ మనసాక్షిని ప్రతిరోజు ప్రాక్టీస్ చేసుకోవాలి. ఎట్లా అంటే, ఎప్పుడు కూడా మనసాక్షి దోషారోపణ చేయని రీతిగా నిన్ను నీవు సాధకం చేసుకోవాలి. నన్ను నేను సాధకం చేస్తే ఇది తప్పు కదా అని ఆ పాపానికి దూరంగా ఉన్నట్లయితే మనం యోగులాగా చూడకూడదు, స్త్రీని చెడుగా చూడకూడదు అని ఏంటంటే ఒక నిర్ణయాన్ని తీసుకుని ప్రాక్టీస్ చేస్తే మనం విశ్వాస భ్రష్టులు కాకుండా మనం ఉంటాము. ఈ గ్రంథం ఈ పాఠంలో తెలియజేసిందంటే, రోమీలు ఎలా రక్షణ పొందారో రక్షణ ఎలా కొనసాగిస్తూ ఉన్నారు, అలాగనే కొరింథీయులు ఎలాగ రక్షణ పొందారో ఎలాగ రక్షణ కొనసాగిస్తూ ఉన్నారు, అలాగనే ఎఫెసు పట్టణస్తులు ఎలాగ రక్షణ పొందారో ఎలాగ రక్షణ కొనసాగిస్తూ ఉన్నారు అనేటువంటి విషయాన్ని వారు తెలియజేశారు. తర్వాత మీకు తెలిసినటువంటిదే విత్తువాని ఉపమానం ఇందాక నేను మీకు పరిచయం చేశాను. ద్రాక్షవల్లి తీగలు, యోహాను సువార్తలో 15వ అధ్యాయము. నా తండ్రి వ్యవసాయుడు,
నేను ద్రాక్షవారిని, మీరు తీగలు. నాలో ఫలించిన ప్రతి తీగని ఏం చేస్తాను? కట్ చేసేసి అగ్నిలో వేసేస్తాను, కాల్చబడతాయి అని చెప్పేసి. కాబట్టి విశ్వాస భ్రష్టత్వానికి ఫలితం ఏంటంటే కట్ చేసి కాల్చివేయటము, ఫలాలు ఫలించకపోతే కట్ చేసి కాల్చివేయటము. ఇది గ్రంథం తెలియజేసాడు సత్యం అన్నమాట. కాబట్టి వ్యక్తి పడిపోకుండా ఉండాలి అంటే ఈ సంగతులన్నీ కూడా చెప్పబడి తలాంతులు, ఇవ్వబడిన తలాంతుల్ని ఉపయోగించాలి. మనకి ఇవ్వబడిన సామర్థ్యం, అది పాటైనా, సువార్త వాక్యమైనా, లేకపోతే సువార్త పనికి ధనాన్ని సమకూర్చడం అయినా, ఏదైనా కావచ్చు. సువార్తనికి సంబంధించి పనుల్లో సహకరించడం అయినా ఏదైనా కావచ్చు. ఇప్పుడు యువతిగా సుంకే గురించి మనం మాట్లాడాల్సి వస్తే సువార్తకులు ఏం కాదు వాళ్ళు, కానీ సువార్త పనుల వాళ్ళు సహకరించారు. వాళ్ళ పేర్లు ఎక్కడ రాయబడినాయి? జీవ గ్రంథంలో రాయబడినాయి అన్నమాట. కాబట్టి ఒక వ్యక్తి విశ్వాసగా ఉంటూ పడిపోకుండా ఉండాలి అంటే భక్తిని సాధకం చేసుకోవాలా, జ్ఞానేంద్రియాలని సాధకం చేసుకోవాలా, వాక్యాన్ని హృదయంలో ఉంచుకోవాలంటే వీలైనంత బైబిల్ క్లాసులకు వెళ్ళి వినాలా, ఆరాధనలో ఖచ్చితంగా పాల్గొనాలా. హృదయంలో వాక్యం ఉన్నప్పుడు మనం పాపం చేయకుండా, విశ్వాస భ్రష్టులు కాకుండా మనము కాపాడుకోవచ్చు. కాబట్టి ఈ అవకాశం ఇచ్చినటువంటి సోదరునికి అవకాశం ఇచ్చింది ఆయన, సరేనండి. అవకాశం ఇచ్చింది ఆయన. దేవునికి పాస్టర్ ఈ అవకాశం ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, సమయాన్ని ఇచ్చినటువంటి తండ్రి అయిన దేవునికి, ఎందుకంటే రాత్రి ఆయన పగలు ఆయన సమస్త. కాబట్టి ఇక్కడ స్థానికంగా ఉన్నటువంటి సోదరులు చంద్రశేఖర్ గారికి కూడా నా ధన్యవాదాలు తెలియజేస్తాను. సమయాన్ని మీరు ఓపిక వినడానికి తెలుసుకొని ఓపిక విన్నందుకు మీకు కూడా ధన్యవాదాలు తెలియజేస్తాను.